యూట్యూబ్లో మనం గ్రో అవ్వాలి అంటే ఏం చేయాలి, అసలు ఎలా వాచ్ అవర్ సంపాదించాలి, ఎలా సబ్స్క్రైబర్స్ సంపాదించాలి, ఈ డౌట్ అయితే లేని కంటెంట్ క్రియేటర్ అంటూ ఎవ్వరూ ఉండరండి. సో యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి డౌట్ ఉంటుంది, అండ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు అనే వాళ్ళకు కూడా ఈ డౌట్ ఉంటుంది. సో ఈ డౌట్కి చెక్ పెట్టే టైం అయితే వచ్చేసింది. సో ఈ వీడియోలో నేను క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటి అంటే యూట్యూబ్లో మనకు లైవ్ స్ట్రీమ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. సబ్స్ పెరుగుతారు, వాచ్ అవర్స్ పెరుగుతారు, అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ రోజు రోజుకి గ్రో అవుతుంది, కొత్త పీపుల్ని మీట్ అవుతాము. ఈ లైవ్ స్ట్రీమ్ గురించి చాలామంది కంటెంట్ క్రియేటర్స్కి చాలా తెలియని విషయాలు ఉన్నాయండి. సో అందుకే ఇంతవరకు ఎవరు చెప్పని పాయింట్స్ నేను లైవ్ స్ట్రీమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది నేను లైవ్ చేసేటప్పుడు అక్క లైవ్ స్ట్రీమ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలక్క, మాకు లైవ్ స్ట్రీమ్ వస్తలేదక్క, లైవ్ స్ట్రీమ్ వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అక్క, వాచ్ అవర్స్ వస్తాయా అక్క, సబ్స్ వస్తాయా అక్క, అసలు లైవ్ స్ట్రీమ్ అనేది ఎలా చేసుకోవాలక్క, ఈ అన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ కావాలి అంటే వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైవ్ స్ట్రీమ్ వల్ల మీకు ఖచ్చితంగా లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు అయితే లేవండి. సో అందుకే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి మంచి పాయింట్స్ డెఫినెట్గా చెప్తాను అని ప్రామిస్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మార్ట్ ఛాను. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ని కూడా షేర్ చేసేయండి. సో లైవ్ స్ట్రీమ్ అంటే ఏంటి? లైవ్ స్ట్రీమ్ అంటే మనము ఒక వీడియోని ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా ఆడియన్స్తో మాట్లాడడం, లైవ్లోకి వచ్చి మాట్లాడడం. దీనికి ఎడిటింగ్ ఉండదు, మనం ఏం మాట్లాడుతున్నామో డైరెక్ట్గా ఆడియన్స్ చూడగలరు. సో ఇది లైవ్ స్ట్రీమ్ అన్నమాట. ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండి ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి. ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి, లైవ్ స్ట్రీమ్ చేయడానికి మనకు 50 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి, అండ్ మన ఛానల్ ఫోన్ నంబర్తో వెరిఫై అయి ఉండాలి. ఫోన్ నంబర్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము లైవ్ స్ట్రీమ్ అనేది చెయ్యగలము, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మళ్ళీ తర్వాత అక్క మాకు లైవ్ స్ట్రీమ్ వస్తలేదక్క ఎలా చేయాలి అని చెప్పి అడగకండి. 50 సబ్స్క్రైబర్స్, ఫోన్ నంబర్ వెరిఫికేషన్, ఈ రెండు ఉంటే కనుక మనము లైవ్ స్ట్రీమింగ్ అనేది మన ఛానల్లో మనము లైవ్కి వచ్చి మన ఆడియన్స్తో మాట్లాడచ్చు, ఓకేనా? ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 2, లైవ్ స్ట్రీమ్ వల్ల లాభాలేంటి? సో లాభాలు అయితే బోల్డ్ అని ఉన్నాయండి, నష్టాలు అయితే లేవు, అన్ని లాభాలే ఉన్నాయి. సో లాభాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? లాభాలు వచ్చేసరికి ఫస్ట్ మనము లైవ్లో ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతాం. సో ఆడియన్స్కి మనం చేసే కంటెంట్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకు అవైలబిలిటీలో ఉండి మనం క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వీడియో అనేది మనము షార్ట్గా తీస్తామండి, దాంట్లో కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని డౌట్స్ క్లారిఫై కాని సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ లైవ్లో అలా కాదు, ఏదైనా టాపిక్ గురించి వాళ్ళు అడిగారు అనుకోండి, దెన్ అండ్ దేర్ ఆన్సర్ చేయొచ్చు. మన ఆడియన్స్తో ఇంకా ఎక్కువసేపు కనెక్టెడ్గా ఉండొచ్చు అనమాట. సో ఇలాగ మనము ఆడియన్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. సో మనం మన ఆడియన్స్తో డైరెక్ట్గా కనెక్టెడ్గా ఉండొచ్చు అనమాట లైవ్ స్ట్రీమ్ వల్ల. అంతేకాకుండా కొత్త పీపుల్ మన వీడియో, మన లైవ్ అనేది కొత్త మెంబర్స్కి రికమెండ్ అవుతుందన్నమాట. మనం ప్రతిరోజు లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉన్నాము అనుకోండి, సో కొత్త మెంబర్స్ మన లైవ్లోకి జాయిన్ అయ్యి మన ఛానల్ గురించి తెలియకపోవచ్చు అనమాట. వీడియోస్ ద్వారా రీచ్ వెళ్ళలేకపోయినా లైవ్ వల్ల కొత్త వాళ్ళు మన లైవ్కి వచ్చి జాయిన్ అయ్యారు అనుకోండి, ఇన్ కేస్ మనం చెప్పే విధానం వాళ్ళకు నచ్చింది అనుకోండి, మన ఛానల్ గురించి చూస్తారు. ఛానల్లోకి వెళ్ళి అసలు ఏంటి, వీళ్ళ ఛానల్ ఏంటి, రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నారా, మంచి వీడియోస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి గమనించి మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే 200% ఉంటుంది. మనం చెప్పే విధానం పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం వాళ్ళ అడిగిన ప్రశ్నలకి కరెక్ట్గా జవాబు ఇస్తున్నాము అనుకోండి క్లీన్ అండ్ క్లియర్గా, సో డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ అంతేకాకుండా లైవ్ అనేది మనము లైక్ లిమిట్ లేదండి, లైవ్ ఇన్ని అవర్సే చేయాలి, ఇన్ని అవర్సే చేయాలి అని లిమిట్ అయితే లేదు, మీ ఓపికను బట్టి ఉంటుంది. లైవ్ ఎంతసేపు అయినా చేయొచ్చు. సో లైవ్ మనము 2 రకాలుగా చేయొచ్చు అనమాట. హారిజాంటల్గా షార్ట్ ఫామ్ వీడియోలో చేయొచ్చు, అండ్ లాంగ్ ఫామ్ వీడియో లాగా కూడా లైవ్ చేయొచ్చు. షార్ట్ ఫామ్ వీడియోలో చేస్తే మనం లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసేంత వరకు కూడా మనకు వ్యూస్, వాచ్ అవర్స్ అన్నీ కౌంట్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం లాంగ్ ఫామ్ వీడియోలో చేసినా కూడా సరే, లాంగ్ ఫామ్ వీడియోలో
వీడియో అప్లోడ్ అయిన తర్వాత నుంచి మనకు వాచ్ అవర్స్ కౌంట్ అవ్వడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా ఎస్, వాచ్ అవర్స్ అయితే ఖచ్చితంగా కౌంట్ అవుతాయి. లైవ్ స్ట్రీమ్ చేయడం వలన వాచ్ అవర్స్ అనేది తొందరగా మనం గెయిన్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఫాస్ట్గా మనము గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో లైవ్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ అవర్స్ వస్తారు, మన ఆడియన్స్కి మనము కనెక్టెడ్లో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ మనం కూడా సక్సెస్ అయిన యూట్యూబర్స్ ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళ ద్వారా మనము తెలియని విషయాలు తెలుసుకొని టిప్స్ తెలుసుకోవచ్చు అండి. ఎలా గ్రో అవ్వాలి, మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ టిప్స్ చెప్పండి, మీరు ఎలా గ్రో అయ్యారు, ఏమన్నా సజెషన్స్ చెప్పండి అనేసి ఇలా కూడా మనము మన ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం సలహాలు చెప్పేదే కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకొని మన ఛానల్ని 200% ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో లైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ కంటెంట్ క్రియేటర్కైనా సరే. అండ్ చాలామంది సైలెంట్ లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటారండి. సైలెంట్ లైవ్ స్ట్రీమ్ లైక్ ఒక ఫోటో పెట్టేసి 4-5 అవర్స్ లైవ్ అనేది రన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సైలెంట్ లైవ్ స్ట్రీమ్ రన్ చేశారు అనుకోండి, మీకు మానిటైజేషన్ అవ్వదు. అది ఖచ్చితంగా మీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం లైవ్ చేసేటప్పుడు ఫిజికల్గా మనం కనిపిస్తూ ఉండాలి అండ్ ఫిజికల్గా మనం మాట్లాడాలి. ఓకేనా, మన వాయిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో వాయిస్ లేకుండా లైవ్ స్ట్రీమ్ అనేది చెయ్యకూడదు. మనం కనిపిస్తూ ఉండాలి, మనం కనిపించకపోయినా పర్వాలేదు, మన వాయిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ సిచ్యువేషన్స్లో మనం ఏదైనా ఫోటో పెట్టి లేదా ఏదైనా చూపిస్తూ మనం లైవ్ చేస్తున్నాము అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ అనేది వెరీ వెరీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో లైవ్ చేసే వాళ్ళు మేము కనిపించకూడదు అనుకుంటే కెమెరాలో ఏదైనా ఫోటో పెట్టేసి మీరు వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా లైవ్ చేయొచ్చండి. లైవ్ చెయ్యాలే కానీ మనకు ఆప్షన్స్ దండిగా ఇచ్చిందనమాట యూట్యూబ్. సో మీరు మాత్రం మొహమాట పడకండి, లైవ్ చేయండి. లైవ్ వల్ల తొందరగా ఛానల్ అనేది గ్రో అవుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ అవర్స్ వస్తారు, అండ్ మీ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయి కొత్త ఆడియన్స్తో. సో ఇష్టపడతారనమాట. మీ మాట్లాడే విధానం నచ్చింది అనుకోండి, ప్రతిరోజు లైవ్కి రావడం జరుగుతుంది. సో బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి లైవ్ స్ట్రీమ్ చేయడం వలన. సో మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చేసి వాచ్ అవర్స్ రావట్లేదు, సబ్స్ రావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. లైవ్ స్ట్రీమ్ గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ లైవ్ స్ట్రీమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో లైవ్ చేసేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఇది చాలామందికి తెలియకుండా ఉంటుంది. ఆ పాయింట్ ఏంటి అంటే, లైవ్ చేసేటప్పుడు మనము చిన్న పిల్లల్ని చూపించకూడదు. అండర్ 17-18 ఏజ్ కిడ్స్ని మనం చూపించినట్లయితే లైవ్ అనేది బ్యాన్ అయిపోతుంది. సో దానికి ఇంకా క్లారిటీగా కావాలి అంటే, మనం కనిపిస్తూ ఉన్నప్పుడు పిల్లల మధ్యలో వచ్చినా పర్లేదు, బట్ కంప్లీట్గా మనం లైవ్ ఆన్ చేసినప్పుడు మనం కనిపించకుండా ఓన్లీ పిల్లల్ని మనం చూపించాము అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తుంది. అండ్ అలాగే కంప్లీట్గా 14 days మనకు ఆ స్ట్రైక్ వల్ల మనం లైవ్ స్ట్రీమ్స్ చేయలేకపోతామన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లైవ్ చేసేవాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ మీరున్నా లేకపోయినా కిడ్స్ కనిపించడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఓకేనండి, బట్ కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చి మీరు వాచ్ అవర్స్ మానిటైజేషన్కి దగ్గర ఉన్నప్పుడు 14 days మీ లైవ్ ఆఫ్ చేసేసినారనుకోండి, ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, మీ మెంబర్స్ రారు, ఇలా ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. సో గమనించుకోండి. అండ్ లైవ్ ఒకటే బ్యాన్ చేస్తారు. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ యాజ్ యూజువల్గా మీరు పోస్ట్ చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఉండదు. బట్ ఎస్పెషల్లీ లైవ్ వల్ల వాచ్ అవర్స్ వస్తాయి కాబట్టి లైవ్ చేసేవాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లైవ్లో మనకు ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటి అంటే, మనం టుగెదర్ లైవ్ చేయొచ్చు అనమాట. అసలు ఈ టుగెదర్ లైవ్ అనేది ఎలా చేయాలి? సో ఇప్పుడు మనము లైవ్ నార్మల్గా చేస్తూ ఉంటాం కదా. సో లైవ్ ఆప్షన్లోకి మనం వెళ్ళినప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి మనకు మన మెయిల్ ఐడి పైన క్లిక్ చేస్తే ప్లస్ మార్క్ ఉంటుంది కదా, ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి మనం లైవ్కి వెళ్తాం కదా, ఇమేజెస్ సైడ్లో యాడ్ చేస్తూ
చేస్తూ ఉంటాను, మీరు గమనించండి. సో అక్కడ మనము గో లైవ్ టుగెదర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని మనం వేరే కంటెంట్ క్రియేటర్తో కలిసి లైవ్ స్ట్రీమింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఏమవుతుందంటే మనము వేరే వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు, లేదంటే మనం వేరే వాళ్ళు ఇన్వైట్ చేశారంటే వేరే ఛానల్కి వెళ్ళి లైవ్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల లాభం చాలా ఉందండి. ఎందుకంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన ఛానల్ మెంబర్స్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో లైవ్ చేసే ఇద్దరికి, హోస్ట్కి గెస్ట్కి ఇద్దరికి బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్ తెలియని వాళ్ళు చాలామంది యూజ్ చేయకుండా ఉంటారు. సో మీరు లైవ్స్ చేసే వాళ్ళైతే మీరు వేరే మీ ఫ్రెండ్ కంటెంట్ క్రియేటర్ ఉన్నారు, తన ఛానల్ కూడా సేమ్ పొజిషన్లో ఉంది, లేదా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేదా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎలాగున్నా పర్లేదండి, వాళ్ళకి ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు కదా. సో ఆ సబ్స్క్రైబర్స్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇలాంటి హెల్ప్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్ కూడా చాలా మంచి ఆప్షన్ యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవాలి అనుకునే వాళ్ళకి. సో ఈ ఆప్షన్ని కూడా మీరు యూజ్ చేయండి. కింద పెడతాను చూడండి, ఇమేజెస్ కూడా నేను సైడ్లో యాడ్ చేస్తూ ఉంటాను. గో లైవ్ టుగెదర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ని తీసుకెళ్ళి మనము పర్సనల్గా వాళ్ళు మనకు ఎక్కడ టచ్లో ఉన్నారో అక్కడ మాత్రమే షేర్ చేయండి. మీరు కమెంట్స్లో పేస్ట్ చేశారు అనుకోండి, వేరే ఎవరైనా వచ్చి యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఎవరంటే వాళ్ళు లైక్ మనకి ఇబ్బంది పెట్టడానికి జాయిన్ అవుతారు. సో అలా చేయకండి. సో మీరు ఏ కంటెంట్ క్రియేటర్తో లైవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంటెంట్ క్రియేటర్కి ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ టచ్లో ఉంటే అక్కడ ఆ లింక్ తనకి మాత్రమే షేర్ చేయండి, ఇంకెవరికి షేర్ చేయకండి. సో లింక్ షేర్ చేసిన తర్వాత వాళ్ళు యాడ్ అవుతారనమాట. వాళ్ళు యాడ్ అయ్యేటప్పుడు యాడ్ డినై అనే ఆప్షన్ వస్తుంది. మనం యాడ్ చేసుకుంటే యాడ్ అవుతారు, డినై కొట్టినామంటే వాళ్ళని లైవ్కి తీసుకోదన్నమాట. సో ఇలాగా ఆప్షన్స్ ఉంటాయి. ఇలా మనము వాళ్ళని లైవ్కి ఇన్వైట్ చేసుకొని మన ఛానల్లోకి వాళ్ళని యాడ్ అయితే చేసుకోవచ్చు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా ఈ ఆప్షన్ని కూడా మీరు ట్రై చేయండి, ఓకేనా. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే లైవ్ వల్ల నష్టాలు అయితే లేవు కానీ బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ నెగటివ్ కమెంట్స్, బ్యాడ్ కమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటిని ఇగ్నోర్ చేసేయండి. వాటిని మనం పర్సనల్గా మన హార్ట్కి తీసుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. నెగటివ్ కమెంట్స్, బ్యాడ్ కమెంట్స్, మనుషులందరూ ఒకేలాగా ఉంటారా చెప్పండి? మనం ఎక్కడికి వెళ్ళినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి తక్కువ ఉంటుంది, చెడే ఎక్కువ ఉంటుంది. ఇది గమనించుకోండి, ఓకేనా. లైవ్ చేసేటప్పుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలి. మంచిని ఎదుర్కోవాలి అంటే చెడుని ఫేస్ చేయక తప్పదు, ఓకేనా. సో బ్యాడ్ కమెంట్స్, నెగటివ్ కమెంట్స్ వస్తే మీరు పట్టించుకోకండి, ఇచ్చి పడేసేయండి అక్కడికక్కడే. అండ్ అలాగే ముందుకెళ్ళండి, ఖచ్చితంగా మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ అండ్ కామెంట్ చేసేసి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం లైవ్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది షేర్ చేయండి కామెంట్స్ రూపంలో. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. సో ఈ వీడియోని వీలైనంత మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.